హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. భాగ్యనగరంలో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురిసిన కొండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. అకాల వర్షాలు మరోసారి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. భారీ వర్షానికి నాలాలు పొంగి ప్రవహించాయి. ఒక్కసారిగా విరుచుకుపడిన వాన రైతులు సామాన్యులను ఆగం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో జనజీవనం స్తంభించింది. మరో 2 రోజుల పాటు హైదరాబాద్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. గంటన్నర పాటు భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్ లో 9 సెంటీమీటర్లు, షేక్పేట్ లో 8.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఖైరతాబాద్, కోటి, అఫ్జల్గంజ్, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, జూబ్లీహిల్స్, బాలానగర్, అల్వాల్, శేరిలింగంపల్లి, గోల్కొండ, ఎల్బీనగర్ ప్రాంతాల్లో వరద ఏరులై పారింది. యూసుఫ్గూడ, బంజారాహిల్స్, మలక్పేట మెట్రో స్టేషన్ సమీపంలో రోడ్లపై నిలిపిన బైకులు కొట్టుకుపోయాయి. కుకట్పల్లి, బాలానగర్, మూసాపేట్, ఎర్రగడ్డ, రాజేంద్రనగర్, అత్తాపూర్ సహా కుకట్పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, మలక్పేట్, చార్మినార్, గచ్చిబౌలి మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 14 మండలాల్లో 6.7 నుంచి 9 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 20 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నది. తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీచే అవకాశం ఉంది. అయితే ఈ 2 రోజుల తర్వాత మళ్లీ నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వానతో చల్లబడ్డ వాతావరణంతో సిటీ జనాలు ఎంజాయ్ చేస్తుండగా అయితే మళ్లీ ఎండలు మండిపోయే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించడం సిటీ జనాల్ని ఆందోళనకు గురిచేస్తోంది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. అట్లాగే కొన్ని చోట్ల థండర్స్టార్మ్ యాక్టివిటీ కూడా, గాలి తీవ్రత 40 నుంచి 50 కిలోమీటర్ ప్రతి గంటకు, అలాగే కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు కూడా ఈశాన్య తూర్పు జిల్లాల్లోని మంచిర్యాల, కొమరంభీం, వరంగల్ ఉమ్మడి జిల్లాలు, మహబూబాబాద్, అట్లాగే జయశంకర్, భూపాల్పల్లి, మూలుగు, భద్రాద్రి వరకు కూడా ఉండే అవకాశం ఉంది. దక్షిణ జిల్లాల్లో కూడా నాగర్ కర్నూలు సమీప జిల్లాల్లో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది. వర్షాలు తగ్గితే ఆటోమేటిక్ గా టెంపరేచర్స్ అవి రైజ్ అవుతాయి. ఈ టెంపరేచర్స్ అవి సబ్సైడ్ అవడానికి కారణం ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ. సో ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ ఇంకా ఒక 3-4 రోజుల వరకు కూడా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాలి తీవ్రత కూడా 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు ఉండే అవకాశాలు ఉన్నాయి. చూస్తే మే 19th అలాగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఆ తర్వాత మే 31st +or-4 days ఎర్రర్ తోటి కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి. నేల మీదకి కరెక్ట్ గా కానీ అవి ఫాలో అయితే కనుక జూన్ 7th 8th కల్లా యాక్చువల్ డేట్స్. సో లెట్ us see what is happening. హైదరాబాద్ నగరంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మ్యాన్ హోల్స్ నిర్వహణ, వరద ముంపు నివారణపై దృష్టి సారించాలని, విద్యుత్ సరఫరా స్తంభించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని అప్రమత్తం చేశారు. హైదరాబాద్ నగరంలో గతంలో వరదలు ముంచెత్తాయి. భారీ వరదలకు ప్రజలకు భారీగా ఆస్తి నష్టం జరిగింది. మొన్నటి వరకు ఎండలు, ఇప్పుడు వానలతో నగర జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. అయితే ఇప్పుడే ఇలా ఉంటే అసలు వర్షాకాలంలో తమ పరిస్థితి ఏమిటని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో వరదలు వచ్చే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.